ఆమె తెలంగాణ శివంగిలాగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ తెలంగాణలో వచ్చినవి రెండే నోటిఫికేషన్స్ అండి. సీరియస్లీ ఒకటి లిక్కర్, ఇంకొకటి ఎలక్షన్ నోటిఫికేషన్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకి ఇప్పుడు ప్రజాపాలన 2 ఏళ్లకి ప్రజాపాలన అని చెప్పుకొని తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇది ప్రజాపాలన కాదు, సీరియస్ ఇది ఒక దగా పాలన. మేము బస్ యాత్ర చేస్తే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఇది మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా మీదనే లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఉద్యోగాలు 2 ఏళ్లలో 70,000 అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపి తొక్క తలకాయ తగ్గిన తల నరుక్కుంటాను నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, రండి ఇప్పుడు నేను లెక్క పెట్టి చూపిస్తాను. నేనే కాదు, ప్రతి నిరుద్యోగి లెక్క పెట్టి చూపిస్తారు. మా టర్మ్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మోడీ మాటలాగా సంవత్సరం 2 కోట్ల చెప్పలేము మేము. ఇప్పుడు ఆయన పీసీసీ అంటే కొంచెం పవర్ ఎక్కువ వచ్చింది, అధికారం ఎక్కువ వచ్చింది కాబట్టి ఆయనకు నచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు అసలు ఇటు తెలంగాణ వైపు తిరిగి చూడట్లా రాహుల్ గాంధీ, ప్రియాంక. ఎవరో మెస్సీ వస్తే రాత్రికి రాత్రి వచ్చి ఆ మెస్సీ దగ్గర ఒక 2-3 ఫోటోలు దిగేసి వెళ్ళిపోయావు. అన్ని లక్షల ఉద్యోగాలు మేము ప్రభుత్వాన్ని భర్తీ చేయలేము, Yeah. ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. 30,000 కంటే ఎక్కువ పోస్టులునే భర్తీ చేస్తాము అని అన్నారు. మరి ఉన్నప్పుడు భర్తీ చేయడానికి ప్రాబ్లం ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి కడుపు మండుతోంది, అందుకనే వాళ్ళు ఏం చేశారు కేసీఆర్ గారు, మొత్తం అప్పుల కుప్ప చేశారు, అది ఇది అని చెప్పేసి. నాకు తెలియదు సార్ ఏం అప్పులు ఏంటనేది, బట్ సీరియస్లీ యాజ్ నేను కూడా ఒక గిరిజన బిడ్డనే. ఇంతకుముందు దుబాయ్కి వెళ్ళి పనిచేసుకుంటుండే సార్ మా వాళ్ళు, ఇప్పుడు అలా లేదు. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్, నేను మీ రాజేష్. తరాలు మారినా తలరాతలు మారలేదు అంటారు. ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే అచ్చం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత, విద్యార్థి లోకం అంతా కూడా రోడ్లు ఎక్కుతున్నారు, గలం విప్పుతున్నారు, మా ఉద్యోగాలు మాకు కావాలి అంటున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసి మరీ అడుగుతున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకంగా జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిన తర్వాత ఇవాళ జాబ్ క్యాలెండర్కి ధోకా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ జాబ్ క్యాలెండర్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ స్కాముల క్యాలెండర్ అని హరీష్ రావు గారు తాజాగా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇంత పొలిటికలైజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో అల్టిమేట్గా బలవుతున్నటువంటి వ్యవహారం నిరుద్యోగులు. మరోవైపు చాలా మంది యువకులు తాజాగా బలవన్మరణాలకు కూడా తెరదీస్తున్నటువంటి సందర్భాలు. సో ఇవంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా 4 రోజుల క్రితం 70,000 ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార సభలో మాట్లాడటం. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతోంది, విద్యార్థుల డిమాండ్ ఏంటి, ఈ యుద్ధంలో వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మాట్లాడదాం. మనతో పాటు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్గా ఉన్నటువంటి ప్రత్యూష రాథోడ్. ఆమె తెలంగాణ శివంగిలాగా విద్యార్థులకు సంబంధించినటువంటి నిరుద్యోగుల గలంలాగా ఆమె ఇవాళ కదం తొక్కుతున్నారు. మనతో పాటు ప్రత్యూష రాథోడ్ జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. ప్రత్యూష రాథోడ్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి మేడం, మొన్న మహాధరణ జరిగింది. అవును. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ యూత్ డిక్లరేషన్ కూడా ఎన్నికల మేనిఫెస్టో లాగా వాళ్ళు ప్రవేశపెట్టారు, బహిరంగ సభ నిర్వహించారు, ప్రియాంక గాంధీ గారు వచ్చారు. ఏకంగా మీరున్నటువంటి అశోక్ నగర్కి స్వయంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా వచ్చి మీకు మాట ఇచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి మోసగించి వెళ్ళినటువంటి పరిస్థితిలాగా ఇప్పుడు మనం అనుకోవాలి. సో ఏం జరిగింది, ఎక్కడ మీకు మోసం జరిగింది? సో ముందుగా మీ ఛానల్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంది చాలా ఛానల్స్ లైక్ పెద్ద పెద్ద ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవే పట్టించుకోవట్లేదు స్టూడెంట్స్ని. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఛానల్స్ హూ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ అవర్ స్టూడెంట్ ఇష్యూస్. బికాజ్ మీకు తెలుసు ఎంత అన్రెస్ట్ జరుగుతుందో తెలంగాణలో. సో మీ సిటిజన్ పల్స్కి చాలా చాలా థ్యాంక్ యూ ఈ ప్లాట్ఫామ్ నుంచి. Yeah. సో మన రాహుల్ గాంధీ గారు ఫస్ట్. సో రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్కి ముందు ఒక స్టంట్ చేశారు, ఒక పిఆర్ స్టంట్. ఏంటంటే ఈ రాష్ట్రానికి వచ్చి ఏదో చిక్కడపల్లిలో కూర్చొని నేను మీకు ప్రీవియస్ గవర్నమెంట్ ఏవైతే ఉందో అది మీకు చాలా హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చలేకపోయింది. సో మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు బేరోజ్గారీ అంటే జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. సో తీసుకొచ్చింది కూడా ఎవరో కాదు, మన మేధావులే. అందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో కొంచెం పిఆర్ స్టంట్ చేసి ఏదో చేసి స్టూడెంట్స్ని కొంచెం మభ్యపెట్టి మ్యానిపులేట్ చేసి మాతో బస్సు యాత్ర చేయించుకున్నారు. ఇంటింటికి వెళ్ళి బస్ యాత్ర చేయించుకున్నారు. బస్ యాత్ర చేయించుకున్నాక ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి కూర్చున్నారు. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇంతకుముందు ఈజీగా అవైలబుల్ అవుతుండే ఆయన. సో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యిండు. చీఫ్ మినిస్టర్ అయినాక అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అఫ్ కోర్స్ ఆయన ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి చాలా ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి స్టూడెంట్స్తో మిగతా అందరితో కూడా. సో ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి ఆయన మేనిఫెస్టో బేసికల్గా కాంగ్రెస్ పార్టీ మీరు ఎక్కడైనా చూడండి ఏ ఎలక్షన్లో నన్ను ఏం చెప్తుందంటే
హమారా మేనిఫెస్టో హీ హమారా కాన్స్టిట్యూషన్ అంటది. ఉమ్. మా మేనిఫెస్టోయే మా కాన్స్టిట్యూషన్, మా మేనిఫెస్టోయే మా బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నీ మా మేనిఫెస్టో అంటది. కానీ ఆ మేనిఫెస్టోలు ఇచ్చినవి మాత్రం వాళ్ళు నెరవేర్చరు. నాట్ ఓన్లీ ఇన్ ది తెలంగాణ స్టేట్, ఈవెన్ ఇన్ ద అదర్ స్టేట్స్ ఆల్సో వేర్ ద కాంగ్రెస్ పార్టీ ఈస్ రూలింగ్, సేమ్ సిట్యుయేషన్. ఉమ్. అసలెక్కడ గూడా ఆ కర్ణాటకలో ఏదో ఫ్రీ బస్ అది ఇది అని చెప్పేసి అవన్నీ ఇక్కడ చూపిచ్చి స్టూడెంట్స్‌కి, ఇక్కడ మనల్ని కానీ ఇక్కడ కూడా మభ్యపెట్టి ఫ్రీ బస్ ఇస్తున్నారుగా. ఫ్రీ బస్ ఏం చేసుకుంటాం చెప్పండి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్‌లీ ఫ్రీ బస్‌లో జనాలు ఎంత ఫ్రీ అయిపోయారంటే కూర్చొని ఎల్లిపాయల పొట్టు తీసుకుంటూ పోతున్నారనమాట ఫ్రీ బస్‌లో. ఉమ్. ఈస్ దిస్ ద ఫ్రీ బస్? లైక్ ఎవరు అడిగారు మీకు ఫ్రీ బస్సు? ఆ ఫ్రీ బస్ మీద వెచ్చించే అమౌంట్ ఏదో మా మీద పెట్టండి. ఈరోజు చాలామంది ఈయనేదో చెప్పుకుంటున్నాడు, మేము ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తున్నానని చెప్పేసి. కానీ బికాస్ ఆఫ్ ఫ్రీ బస్సు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు వాళ్ళు. అంటే వి నో ఇట్. అసలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికెళ్దామని చెప్పేసంటే బస్సులు లేవు. బస్సులున్నా గూడా అందులో కూర్చోలేము. ఉమ్. ఫ్రీ బస్ గురించి మనం మాట్లాడుకున్నా వేస్టే. ఎందుకంటే ఇట్స్ ఆఫ్ నో యూజ్. దట్ స్కీమ్ ఈస్ ఆఫ్ నో యూజ్ అని నాకనిపిస్తుంది. నా ఒపీనియన్. అండ్ మోర్ ఓవర్ సో ఈ ఫ్రీ బస్ అని చెప్పి స్కూటీలిస్తా, మీకు సిలిండర్‌లిస్తా, అదిస్తా, ఇదిస్తా అని మీకు చాలా వచ్చినాయా చెప్పారు. స్కూటీలు? రాలేదండి. ఉమ్. మాకే కాదు ఎవరికీ రాలేదు. ఈవెన్ మీకు ఇంకొకటి ల్యాప్టాప్స్ కూడా ఇస్తా అన్నాడు అన్నీ అన్నట్టు. ఇస్తా అన్నాడు. దీని గురించి ఒక పోస్ట్ కార్డ్ మూవ్‌మెంట్ కూడా చేసాం మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. కానీ ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ గారు దేర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ హర్ ఎండ్. ఉమ్. వాళ్ళు అసలు ఇటు తెలంగాణ వైపు తిరిగి చూడట్లా రాహుల్ అది. గాంధీ ప్రియాంక అయితే. అది. ఉమ్. ప్రియాంక గాంధీ గారు అసలు ప్రియాంక గాంధీ గారైతే అసలు అతాపతా లేకుండా ఎళ్ళిపోయారనుకోండి. ఇంకా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకుందాము. రాహుల్ గాంధీ గారు మొన్న రీసెంట్‌గా మెస్సీ అని చెప్పేసి ఒకరొచ్చారు మన అవును. తెలంగాణకి. అది ఫుట్‌బాల్ సంథింగ్. అయితే ఈ ఫుట్‌బాల్ ఆడడానికి ఆయన ఎందుకొచ్చారు? మన రేవంత్ రెడ్డి గారికి ఫుట్‌బాల్ వచ్చు అని చూయించుకోవడానికి పిలుచుకొచ్చారాయన. అవును. సో, దీనివల్ల ఏమన్నా లాభం ఉందా? ఉమ్. ఎన్నో క్రోర్స్ వేస్ట్ అయిపోయాయి ఇందులో. అయితే రాహుల్ గాంధీ గారు ఏదైతే మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పేసి ఒక స్టంట్ చేస్తారు. తెలంగాణ మే మొహబ్బత్ కి దుకాన్ హై, దిఖ్ రా హై, హమ్ లోగ్ బేరోజ్గారీ దియే హై. ఇలా చాలా మాటలండి. ఉమ్. లిటరల్లీ ఇంకా అదేమంటారు ఫార్మర్స్‌కి మేము ఇంత ఇస్తున్నాము, రైతులకి ఇస్తున్నాము, వాళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళకి ఇస్తున్నాం అని ఏదైతే ట్విట్టర్‌లలో అన్ని ప్లాట్‌ఫార్మ్‌లలో చూయించుకుంటారు. కానీ ఈరోజు తెలంగాణలో ఈవెన్ హి నోస్ ఆయన ఇంటెలిజెన్స్ ఏమంత వీక్ గాదు. అన్నీ తెలుసు ఆయనకి. కాకపోతే ఐ డోంట్ నో తెలంగాణ నుంచి రెవెన్యూ వస్తుంది గదా! వాళ్ళకు. దే నీడ్ ఇట్. ఉమ్. అందుకే వాళ్ళు సైలెంట్‌గున్నారు. వై దే ఆర్ సైలెంట్? ఇప్పుడు ఎళ్లి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకునే రాహుల్ గాంధీ గారికి తెలియదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? ఎవరో మెస్సీ వస్తే నువ్వు రాత్రికి రాత్రి వచ్చి ఆ మెస్సీ దగ్గర ఒక 2, 3 ఫోటోలు దిగేసి ఎళ్ళిపోయావు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు యూరియా కొరతతోటి ఎంతమంది వర్షాకాలంలో రోడ్లెక్కి కూర్చున్నారు. ఈవెన్ ఫార్మర్స్ మీరు చూసినట్టయితే అవి రైతులు పండించిన విత్తనాలుంటాయి గదా! అవును. మొలకలొచ్చేసినాయి. అవును. మరి ఆ రోజు ఈయన ఏం మాట్లాడలేదు. యూరియా కొరతతో చచ్చిపోతున్నప్పుడు ఏం మాట్లాడలేదు. ఈరోజు స్టూడెంట్స్ చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు చాలా స్టేజెస్ మీద చెప్తది. తనకు, తన మదర్‌కి, రాహుల్ గాంధీకి మాత్రమే తెలుసు. ఒక ఫ్యామిలీలో ఒకరు పోగొట్టుకుంటే ఎంత పెయిన్ ఉంటదని చెప్పేసి అన్ని ప్లాట్‌ఫార్మ్ మీద సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతూ ఉంటారు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది చనిపోయినారు? యెస్. ఉమ్. శ్రీకాంతాచారి గారు ఇలాంటి ఉమ్. ఎంతమంది ఉమ్. చనిపోయినారు? వాళ్ళ కడుపు కోత సోనియా గాంధీ గారికి అర్థం కాలేదా? ఉమ్. ఈరోజు పెద్ద పెద్ద స్టేజెస్ మీద చెప్తున్నా గదా! ప్రియాంక గాంధీ కానీ గారు. ఇవన్నీ తెలిసి మీరు ఆ! కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆ! గారు వల్లే అవును. అమరవీరులు అయ్యారని తెలిసి అవును. మీలాంటి యువత ఎందుకు బస్ యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు? అయితే అదే చెప్తున్నాను. ఇప్పుడు మన మేధావులు ఎవరైతే ఉన్నారో కోదండరామ్ గారు గానివ్వండి, ఆకునూరి మురళి గారు గానివ్వండి, ఈవెన్ బల్మూరి వెంకట్ గూడా. ఎందుకంటే రియాజ్ గారు కూడా ఆ! అనుకుంటా కాంగ్రెస్ పార్టీ. రియాజ్ రియాజ్ గారు గూడా. రియాజ్ గారు ఇలా చాలా మంది అంటే వాళ్ళు తెలంగాణ మూవ్‌మెంట్‌లో వాళ్ళు గూడా కొంచెం కీలక రోల్ ప్లే చేషిర్రు గాబట్టి వాళ్ళని నమ్మినాం. అంటే ఇదైతే పిఆర్ స్టంట్ ఉందో ఏదైతే మేమొచ్చి మీకు జాబులిస్తామని జెప్పి, మేము అది ఇస్తాం, ఫ్రీబీస్ ఇస్తాము, అది ఇది అని వాళ్ళ మేనిఫెస్టో పెట్టినందుకు స్టూడెంట్స్ గూడా నాట్ ఎవ్రీవన్ అండి. ఉమ్. నేను అందరూ స్టూడెంట్స్ అనను. దేర్ ఆర్ ఫ్యూ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. ఆఫ్‌కోర్స్ ఎవరైనా ఇప్పుడు చేంజ్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మార్పు అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఉమ్. మేము 10 ఇయర్స్ వి హావ్ గివెన్ ఎ ఛాన్స్ టు ఒక పార్టీకి మనం ఛాన్స్ ఇచ్చాము. వాళ్ళు అంటే వాళ్ళ మిస్టేక్ కూడా ఏం లేదు. నేను ఉందనను. ఎందుకంటే దే వర్ అబౌట్ టు గివ్ ద నోటిఫికేషన్. కేసీఆర్ గారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే అది భర్తీ అవ్వకముందే మనకి ఎలక్షన్స్ వచ్చేసాయి. ఉమ్. ఆ ఎలక్షన్స్ రావడము, సో, అందులో చాలా మంది విద్యార్థులు నిజంగానే మనకు జాబ్ రావాలని చెప్పి వీళ్ళ మాటలు వినడం, వీళ్ళ మాటలు విని, వీళ్ళ ప్రామిసెస్ విని వాళ్ళ వాళ్ళ గురించి బస్ యాత్ర చేయడం జరిగింది. సరే చేశాము. ఈవెన్ మన అపోజిషన్ కూడా దాన్ని వెల్కమింగ్ చేసింది. సరే ఒక కొత్త గవర్నమెంట్ వచ్చింది. వి విల్ వర్క్ టుగెదర్.
మనం మంచిగా వర్క్ చేద్దాం, తెలంగాణ ఫ్యూచర్ గురించి ఆలోచిద్దామని అపోజిషన్ కూడా దాన్ని వెల్కమ్ చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఈ స్టూడెంట్స్ సాక్రిఫైసెస్ నుంచి అంటే మేము బస్ యాత్ర చేస్తే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ఇది మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా మీదనే లాఠీ చార్జీలు చేయిస్తున్నారు. ఉమ్. రేవంత్ రెడ్డి గారి సర్కార్ తెలంగాణలో వచ్చినాక వచ్చినవి 2 నోటిఫికేషన్స్ అండి. సీరియస్‌లీ ఒకటి లిక్కర్, ఇంకొకటి ఎలక్షన్ నోటిఫికేషన్. దీనికి మించి అసలేం కానీ నోటిఫికేషన్స్ లేవు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంది హా! 70,000 ఉద్యోగాలు పూర్తి చేశామని మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. యాహ్! కానీ వాళ్ళ జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ హ్మ్. ప్రకారం అయితే 2 లక్షల ఉద్యోగాలు హ్మ్. సంవత్సరానికి భర్తీ చేస్తామన్నారు. అవును. మరి ఆ మాట నిలబెట్టుకున్నట్ట? 30 లక్షల మంది నిరుద్యోగుల కడుపు కోత బాధ నేను మాట్లాడుతున్నా ఈడికొచ్చి. అంటే నాలాగా చాలా మంది వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దే వర్ ట్రైయింగ్ టు టేక్ దిస్ టు ద గ్రౌండ్ రూట్స్ లెవెల్. సో, ఈరోజు అంతమంది తరపున నేను మాట్లాడుతున్నా కాబట్టి చెప్తున్నా. ఎవరైతే మంత్రులున్నారో అక్కడ కూర్చున్న వాళ్ళు నో వన్ హాస్ ఎ నాలెడ్జ్. వాళ్ళకు తెలంగాణలో ఏం జరుగుతుందనే నాలెడ్జ్ ఉంటే చాలా మంచిగుంటుండే. వాళ్ళ ఇప్పుడు వాళ్ళున్న పొజిషన్‌లో గూడా వాళ్ళకి దెలియదు. కానీ ప్రజలు మార్పు ఎక్స్‌పెక్ట్ చేసి గెలిపించారు కదా కాంగ్రెస్ పార్టీ. అదే ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పుకొని తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇది ప్రజాపాలన గాదు. సీరియస్‌లీ ఇదొక దగా పాలన. ఇది నిజంగా తెలంగాణలో దగా పాలనలానే ఉంది. మేమేమడిగాము? మేము కేవలం మిమ్మల్ని ఏమడిగామంటే, మాకేవైతే నోటిఫికేషన్ ప్రామిస్ జేసినావో, మాకేవైతే ఉద్యోగాలు ఇస్తామన్నావో అవి ఇవ్వండి అని అడుగుతున్నాము. లేక కాదండి. మీరు చూసుకున్నట్టయితే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళుంటారు. ఒక 6 మంత్స్ బ్యాక్ పేపర్‌లో ఏం రిలీజ్ చేశారంటే రేవంత్ రెడ్డి గారు ఆఫీషియల్ న్యూస్ ఒక 30,000 ప్లస్ 30,000 కంటే ఎక్కువ పోస్టులున్నాయి భర్తీ చేస్తాము అని అన్నారు. మరి ఉన్నప్పుడు భర్తీ చేయడానికి ప్రాబ్లమ్ ఏంటి? అంతే గదా! ఈరోజు మన స్టేట్‌లో మన రాష్ట్రానికి కనీసం 3,00,000 కోట్ల బడ్జెట్ ఉంటది. 3,00,000 కోట్ల బడ్జెట్ ఎక్కడ పోతుంది? కానీ గత ప్రభుత్వం చేసిన ఆ! అప్పులకు మిత్తిలు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వం అప్పులు చేసింది ఓకే. నువ్వు ఈ ప్రభుత్వం వచ్చినంక మొన్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని ఒకటి తీసుకొనొచ్చినావు. యెస్. అందులో ఏమన్నారంటే 2,50,000 కోట్లు మన రాష్ట్రానికొచ్చినాయి అన్నారు. ఎటు పోయినాయి అవి? హ్మ్. గత ప్రభుత్వం అప్పులు చేసిందంటే, గత ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పేసి అది మేమా? అంటే మేమెళ్లి పూడ్చాలా అవన్నీ? హ్మ్. మీరు గదా! మీరందరికీ తాజ్‌లో తినడానికి ఒక్కొక్క ప్లేట్ రూ. 1,00,000 దానికి మీకు డబ్బులుంటాయి తినడానికి. హ్మ్. మీకిష్టం వచ్చిన మొన్న మెస్సీ ప్రోగ్రామ్ ఉంటే దానికి ఖర్చు పెట్టడానికి డబ్బులుంటాయి. సరే మొన్న ఏదో మిస్ వరల్డో ఏదో చేశారు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ సంథింగ్ ఏదో చేశారు. దానికి మీకు డబ్బులుంటాయి. మీకు డెవలప్‌మెంట్ చేయడానికి రెవెన్యూ ఉండదు గానీ, ఇవన్నీ చేయడానికి రెవెన్యూ ఉంటదా? హ్మ్. ఎవరడిగారు? ఇవన్నీ మేము అడిగామా? మొన్న రీసెంట్‌గా ఒక న్యూస్ గూడా వచ్చింది. పక్క రాష్ట్రాల ఎలక్షన్స్ గురించి అని నేను చెప్పింది గాదు. పక్క రాష్ట్రాల ఎలక్షన్స్ గురించి మన రాష్ట్రం నుంచి రెవెన్యూ తరలిపోతుందని చెప్పేసి గూడా న్యూస్ వచ్చింది. హ్మ్. సో, మన తెలంగాణ కానీ యాక్చువల్‌గా ఆ! గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకి, ఆ! ఇప్పుడు ప్రజాపాలన 2 ఏళ్లకి కాంగ్రెస్ హ్మ్. పార్టీ చెప్తున్న హ్మ్. విధంగా హ్మ్. అప్పుడు ఎన్ని జాబ్స్ వచ్చినాయి? ఇప్పుడు ఎన్ని జాబ్స్ వచ్చినాయి చెప్పండి? సో, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జాబులు ఇవ్వలేదా అంటే ఇచ్చింది. హ్మ్. గ్రూప్ 2లో ఒకసారి నోటిఫై చేసింది. ఇంకొకటి అప్పుడున్నప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ వచ్చాయి. హ్మ్. అంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి రాలేదు. కానీ కేసీఆర్ గారు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫై చేశాక ఎలక్షన్స్ రావడం అంటే ఒకసారి పేపర్ లీకేజ్ అవ్వడం, ఇంకొకసారి బయోమెట్రిక్ ఇష్యూ. సో, పేపర్ లీక్ అయినప్పుడు, బయోమెట్రిక్ అయినప్పుడు కూడా మేము కేటీఆర్ గారిని కలిసాము. సో, హి యాక్సెప్టెడ్. అంటే ఏం యాక్సెప్ట్ చేశారంటే ఓకే. తప్పు జరిగింది. మళ్ళీ నోటిఫై చేద్దామని యాక్సెప్ట్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏందంటే నాకు తెలుసు తప్పు జరిగిందని చెప్పి. హ్మ్. తప్పు జరిగినా పర్లేదు. సో, నేను ఎలా అంటే నేను ప్రతిపక్షం మీద గెలవాలి. సో, మీరు ఎక్కడైనా చనిపోండి, ఏమన్నా అవ్వండి అని చెప్పేసి అని పట్టించుకోవట్ల. సో, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు టు బి వెరీ హానెస్ట్ మన ఫార్మర్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో, ఈరోజు సీరియస్‌గా యూ కెన్ సీ అండి ఇన్ తెలంగాణ దేర్ ఇస్ ఇన్ హైదరాబాద్ ఏరియా దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఇన్ ద ఐటీ సెక్టార్. హ్మ్. ఐటీ సెక్టార్ ఇంత బూమింగ్‌లో ఉందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. అంటే ఐ షుడ్ అగ్రీ. ఎందుకంటే నేను కొంచెం ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి. హ్మ్. దట్ ఈస్ ట్రూ. ఏదైతే ప్రతి రాష్ట్రంలో గూడా ఉంటదండి. ఇప్పుడు డెట్ క్రియేట్ చేయడం అది ప్రతి రాష్ట్రంలో ఉంటది. దానికి మనమేం జేయలేము. అవును. దానికి ప్రజలని నువ్వు సఫర్ చేస్తా అంటే కరెక్ట్ గాదు. అలాంటి ఇంకొక అలా అన్నప్పుడు నీకు ముందు తెలియదా? నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేయనప్పుడు మన రాష్ట్రంలో ఎంత రెవెన్యూ ఎంత డెఫిసిట్ ఉంది అవన్నీ నీకు ముందు తెలియదా? నువ్వు మేనిఫెస్టో రాసినప్పుడు నీకు తెలుసు కదా! మరి కానీ సెపరేట్ కమిటీ వర్క్ చేసింది. అదే మంత్రులు శ్రీధర్ చెప్తున్నాను బాబు లాంటి నేను. వాళ్ళు చాలా మంది దాని మీద వర్క్ చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ తిరగడానికి, లేకపోతే మంత్రులు చాపర్ యేసుకొని మొత్తం తిరిగి రావడానికి మాత్రం మంచి రెవెన్యూ ఉంటది. స్టేట్‌లో ఉండే బడ్జెట్ వాటికే సరిపోతుంది. యాక్చువల్‌గా మేమేం అడగట్లేదు. వాటెవర్ ద టాక్సెస్ అవర్ స్టేట్ ఈస్ పేయింగ్ అది సరిపోతది లిటరల్‌గా.
మన రన్ అవ్వడానికి అంటే మేము చదువుకున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారనమాట. ఏముందిలే ఏం చేసినా ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరు అని అనుకుంటున్నారు. బట్ టుడే ఎవ్రి స్టూడెంట్ ప్రతి స్టూడెంట్‌కి మన స్టేట్‌లో ఎక్కడి నుంచి రెవెన్యూ క్రియేట్ అయితుంది, ఎక్కడ ఎక్స్‌పెండిచర్ జరుగుతుంది, ప్రతి ఒక్కరికి తెలుసు ఇవి. మేబీ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ థింకింగ్ దట్ వి డోంట్ నో ఎనీథింగ్. వేర్ ద రెవెన్యూ ఈస్ గెట్టింగ్ ట్రాన్స్‌ఫర్డ్ మాకెటు పోతుంది ఏందని తెలవదని అనుకుంటున్నారు. బట్ ఏదైతే అపోజిషన్ ఉందో ఐ షుడ్ థాంక్ దెమ్. ఇండీడ్ ఐ షుడ్ థాంక్ దెమ్. ఎందుకంటే ప్రతిది వాళ్ళు జనాల ముందు పెట్టడం గూడా చాలా మంచిదేనండి. వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మెనీ ఆఫ్ అస్ వర్ కమింగ్ టు నో. అంటే ప్రతిపక్షం ముందే క్వశ్చన్ చేయడానికి కదా. అదే చెప్తున్నా. ఈయన వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పండి? లాస్ట్ మూమెంట్‌లో వచ్చి ఏదో హైప్ తీసుకొని సీరియస్‌గా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎవరికీ తెలీదు. ఈవెన్ దే ఆర్ నాట్ అవైలబుల్ టు ద పీపుల్. ఉమ్. వాళ్ళదొకటుంటది. ఏమంటారు? మీరు మాకొక లెటర్స్ రాసుకొని రండి. ఆయన చెప్తారు గదా! ఎవ్రీ ఫ్రైడే దేర్ ఈస్ వాట్ ఈస్ దట్ భవన్? ఇన్ ద గాంధీ గాంధీ భవన్. భవన్. ఇన్ ద గాంధీ భవన్. సో, ఇన్ ద గాంధీ మీరు భవన్. అప్పుడు ఎప్పుడైనా గాంధీ భవన్కి వెళ్ళి మంత్రులు కలవటం, మీ యాహ్! సమస్యలు విన్నవించుకోవడం జరిగినాయా? యాహ్! గాంధీ భవన్‌కి మీరు నమ్మరు. మా ఫ్రెండ్సే చాలా మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా సార్లు అప్పీల్ ఇచ్చాం. ఇదే బల్మూరి వెంకట్ గారికి హి ఈవెన్ షేర్డ్ ఇన్ హిస్ ట్విట్టర్. ఉమ్. బల్మూరి వెంకట్ గారికి గూడా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు మాకు నోటిఫికేషన్స్ గావాలని చెప్పి ఇప్పుడు గాదు. ఇట్స్ బీన్ ఆల్‌మోస్ట్ 2, 3 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు గూడా ఎళ్తున్నారు, ఇస్తున్నామండి. కాకపోతే ఏముంది మొత్తం అన్ని తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేస్తారు. ఉమ్. నిజంగానే వాళ్ళు అవన్నీ చెక్ చేసుంటే ఇంతమంది నిరుద్యోగులు కష్టాలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, నోటిఫికేషన్స్ కావాలంటున్నారని చెప్పి రిలీజ్ చేసేవాళ్ళు. ఉమ్. వాళ్ళసలు పట్టించుకోవడానికే అసలు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. వాళ్ళు పట్టించుకోవట్లే. ఇంకొకటి చెప్తాను మీకు. ఇదే గ్రూప్ 1 గురించి మా గ్రూప్స్ కొంచెం గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేయండి. గ్రూప్ 1లో 1:100 చేయండి. బేసికల్‌గా అవును, లాస్ట్ టైం ఒకసారి ఆ! ఇష్యూ జరిగింది. యాహ్! భట్టి విక్రమార్క గారు భట్టి విక్రమార్క గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెన్ ద బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈస్ ఇన్ పవర్ ఉమ్. అప్పుడేమన్నారంటే, మా గవర్నమెంట్ వచ్చాక మేము గ్రూప్ 1 1:100 చేస్తామని అన్నాడు. ఉమ్. ఇప్పుడు అడిగితే మేము చెయ్యము. ఇప్పుడు గ్రూప్ 1 1:50 బేసిస్ మీద రాస్తున్నాము. 1:100 చేస్తా అని చెప్పింది వాళ్ళే. ఉమ్. సో, దాని గురించి మా స్టూడెంట్స్‌లోనే చాలామంది ఈవెన్ పేపర్‌లో నమస్తే తెలంగాణ అలాంటి చాలా పేపర్స్‌లో గూడా వచ్చాయి. వాళ్ళెళ్లి అక్కడున్న మంత్రుల్ని కాళ్ళు పట్టుకుంటున్నారు స్టూడెంట్స్. ఉమ్. నో వన్ కేర్స్. అక్కడికెళ్ళినా గూడా ఎవరైనా మంత్రితో మాట్లాడదామంటే అన్ని ఫోన్‌లు ఆఫ్ చేసుకొనెళ్ళాలి. దే విల్ నాట్ ఈవెన్ అలౌ అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ కానీ చెప్దామంటే. ఒకప్పుడు రాహుల్ గాంధీ వచ్చినటువంటి హ్మ్. చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్‌కి ఇవాళ పోలీసులు పహారా మధ్య ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారు అదే కదా! హోమ్ మినిస్ట్రీ ఆయన చేతిలో పెట్టుకున్నాడు. హోమ్ మినిస్ట్రీ ఆయన చేతిలో పెట్టుకొని ఈరోజు మమ్మల్ని దబాయిస్తున్నారు. అసలు లైబ్రరీలో పోలీస్ పర్సనల్ ఉండాల్సిన అవసరం ఏముంది? అంటే మేము అడగొద్దా? మేము క్వెషన్ చేయొద్దా? ఇంకొకటండి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిది ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏదన్నా మాల్ ఓపెనింగ్ ఉన్నా, లేకపోతే చిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా గూడా, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఫస్ట్ ఆ చిక్కడపల్లి లైబ్రరీని మొత్తం పోలీస్ వాళ్ళు మొత్తం క్లోజ్ చేసేస్తారు అక్కడ పోలీస్ పర్సనల్‌తో. ఉస్మానియా యూనివర్సిటీని ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే జిల్లాలున్నాయో అక్కడుండే బీఆర్ఎస్ కార్యకర్తలు గానివ్వండి, బీజేపీ కార్యకర్తలు గానివ్వండి, ఈవెన్ స్టూడెంట్స్. కార్యకర్తలనంటే నువ్వు హౌస్ అరెస్ట్ జేసుకో. స్టూడెంట్స్‌ని ఎందుకు హౌస్ అరెస్ట్ జేస్తావు? ఆడపిల్లల్ని హౌస్ అరెస్ట్ జేస్తారు. ఆడపిల్లల్ని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటారు గదా! మహిళా పాలన మొత్తం మా దాంట్లోనే ఉంది అని జెప్పేసి. ఐ యామ్ ఆస్కింగ్ ఈవెన్ నేను సీతక్క గారిని గూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. కొండా సురేఖ గారిని గూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఇంతమంది ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు. దిల్‌సుఖ్ నగర్‌లో గానివ్వండి, అశోక్ నగర్‌లో గానివ్వండి. ఎక్కడికెళ్ళిపోయారు మీరు? హ్మ్. మీకు మినిస్ట్రీలు ఇస్తే సరిపోతదా? మిగతా వాళ్ళ సంగతేంటి? మొన్న చైల్డ్ అండ్ వెల్ఫేర్ మన సీతక్క గారితోనే ఉంది. నేను ఆ అక్కని ఒకటే అడుగుతున్నాను. మొన్న రీసెంట్‌గా మన రేవంత్ రెడ్డి గారు వీణా వాణి గారి గురించి అవును. చిన్న చిన్న పిల్లల హ్మ్. గురించి అలా మాట్లాడారు. నిజామాబాద్‌లో మాట్లాడారు. అలా హ్మ్. మాట్లాడారు. అసలది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? హ్మ్. అసలు కరెక్ట్ కాదు గదా! నువ్వసలు ఆ మాట అనడమే కరెక్ట్ గాదు. మరి దాని గురించి ఎందుకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు? హ్మ్. అనవసరమైన వాటికి రెస్పాండ్ అవుతారు. దాని గురించి రెస్పాండ్ అవ్వాలి కదా! ఇప్పుడెక్కడికెళ్లారు నేరెళ్ల శారద గారు? వేర్ ఈస్ షీ? హ్మ్. ఇప్పుడెక్కడికెళ్లారు కొండా సురేఖ గారు? మాట్లాడాలి గదా దీని గురించి. అంటే వీళ్ళు సామాన్య ప్రజలు. వీళ్ళేమి చెయ్యలేరు. నా నోటికి నేనెంతొస్తే అంత మాట్లాడేస్తా. ఎవరన్నా ఏమన్నా అంటే పోలీస్ వాళ్ళు వాళ్ళ ఏమంటారు వాళ్ళ ట్రాక్ మొత్తం చూడడం, వాళ్ళ లొకేషన్ తీసుకోవడం, వాళ్ళ ఇంటికొచ్చి కూర్చోవడం. హ్మ్. ఇది ప్రజాపాలన. దీని గురించి ఎవరు మాట్లాడాలి? ప్రతిపక్షం మాట్లాడాలా? లేకపోతే ప్రజలు మాట్లాడాలా? ఎవరు మాట్లాడాలి? మాతో అంత స్ట్రెంత్ ఉందా? మేమంత స్ట్రాంగ్ ఉన్నామా? హ్మ్. దీని గురించి ఎవరు మాట్లాడాలి? హ్మ్. సో ఏంటండి ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పటిదాకా హా! ఇచ్చినటువంటి ఉద్యోగాలు 2 ఏళ్లలో
70,000 అని అంటున్నారు సీఎం అవును. రేవంత్ రెడ్డి గారు. అవును. కానీ యాక్చువల్ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే 55,000 పైచిలుకు అవును. ఉద్యోగాలు వచ్చినట్టుగా అవును. మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. అవును. ఏంటి మీరు డేటా ఏం చెప్తుంది మీ దగ్గర? నాతోటి కరెక్ట్ ఒక డాటా ఉంది. ఇది నేను రిలీజ్ చేసింది గాదు. రేవంత్ రెడ్డి వాళ్ళ సర్కారే రిలీజ్ చేసుకుంది. మొత్తం టోటల్ పోస్ట్ మొత్తం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అందరూ కలిపి మాకిచ్చిన నోటిఫికేషన్స్ ఏవైతే ఆయన అంటున్నాడు గదా! నేను 70,000 మందికిచ్చిన నియామక పత్రాలు ఇచ్చానని చెప్తున్నారు గదా! తలలు లెక్క పెట్టుకో అని చెప్పేసి అంటున్నారు గదా! ఇయ్యకపోతే తల నరుక్కుంటాను. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని రండి. ఇప్పుడు నేను లెక్కపెట్టి చూపిస్తా. నేనే గాదు. ప్రతి నిరుద్యోగి లెక్కపెట్టి చూపిస్తారు. మీరిచ్చింది కేవలము 58,122 పోస్టులు మాత్రమే. హ్మ్. ఇవి గూడా మొత్తం మీరిచ్చినవి గాదు. ఇందులో కేవలం 10,559 మాత్రమే. అవి గూడా నేను చదివి వినిపిస్తాను. నాట్ ఓన్లీ టు రేవంత్ రెడ్డి గారు, మా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు గదా! ఈవెన్ వివేక్ గారు గానివ్వండి, శ్రీధర్ బాబు గారు గానివ్వండి, మిగతా అందరు మంత్రులు దే వర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు స్పీక్ అబౌట్ దిస్ అన్‌ఎంప్లాయిడ్ ఇష్యూస్. అండ్ సో వాళ్ళందరికీ నోట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి. వాళ్ళిచ్చింది కేవలం ఒకటి డీఎస్సీ, జ్యుడిషియరీ, ల్యాబ్ టెక్నీషియన్, నర్స్, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హెల్త్. హ్మ్. ఇవి మాత్రమే అండి. రీసెంట్‌గా ఈ సంవత్సరం అంటే 2025లో లాస్ట్ ఇయర్ వాళ్ళిచ్చింది ఆన్ 29/6/2025 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హెల్త్. అంతకు ముందున్నవన్నీ 2024లోవే. హ్మ్. సో ఇవి మాత్రమే. ఇవి 10,559 పోస్టులు అంతే వాళ్ళిచ్చింది. అంతకు ముందున్నవన్నీ గూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వమే నోటిఫై చేసినవండి అవి. వీళ్ళిచ్చినవేమి కానీ లేవు. అప్పుడు అంటారు కదా కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వం అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా హ్మ్. మేమే జాబ్స్ అంటే హ్మ్. ఎగ్జామ్స్ పెట్టి మొత్తం ఆ ప్రాసెస్ అంతా కండక్ట్ చేసి హ్మ్. మేము ఇచ్చాం నియామక పత్రాలు అంటారు కదా. అంటే ఓకే. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కదా అని అంటారు కదా. యాహ్! ఇన్ దట్ కేస్ ఐ హావ్ ఎ ఓన్లీ క్వెషన్. ఇన్ దేర్ మేనిఫెస్టో వాళ్ళేం రాసుకున్నారు అంటే, ప్రతి సంవత్సరం మేము ప్రభుత్వం ఆఫ్టర్ వి గెట్ ఇంటు ద గవర్నమెంట్ మేము ప్రతి సంవత్సరం 2,00,000 జాబ్‌లు ఇస్తామని అన్నారు. అలానే చూసుకుంటే ఆయన చెప్పినట్టు చూసుకుంటే నువ్విచ్చింది 58,000 సరే ఆయన ఆయన ప్రకారం రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఒక 60,000 అనుకుందాం. మరి మిగతా జాబ్‌లు ఎక్కడ పోయాయి 2 సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాలకి 4,00,000 జాబ్‌లు ఇవ్వాలి గదా! హ్మ్. మరి మిగతా జాబ్‌లు ఎటు పోయాయి? హ్మ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు క్వెషన్. యూ హావ్ గివెన్ ఓన్లీ లైక్ 60,000 అనుకుందామండి. మిగతా పోస్టులు ఎక్కడ? కానీ ఇప్పుడు వాళ్ళేమంటున్నారు మేము చెప్పింది 5 హ్మ్. ఇయర్స్‌కి ఓహ్! మా టెన్యూర్‌కి 2,00,000 ఆ! జాబ్స్ అని వాళ్ళు అంటున్నారు. ఈవెన్ యాహ్! టీపీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ కూడా అదే మాట ఓకే. మాట్లాడుతున్నారు. హ్మ్. బల్మూరు వెంకట్ అదే హ్మ్. మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు చెప్పిన హ్మ్. మాటకి ఈవెన్ వచ్చిన కొత్తలో అసెంబ్లీలో హ్మ్. ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్‌కి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఎంటైర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. వేర్ వెంట్ రాంగ్ అంటే? ఫస్ట్ థింగ్ ఐ విల్ టాక్ అబౌట్ మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ మాట అన్నారు. నేను చూసాను వన్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూ. హ్మ్. సో, మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్న వచ్చినోళ్ళనమాట కాంగ్రెస్ పార్టీలోకి. మొన్న ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫార్మ్ అయినప్పుడు వాట్ యూ సే గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పుడు ఆయన లేరు. మొన్నొచ్చారు కాబట్టి ఉన్నారు. అప్పటికి కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మొన్న ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆయన ఆయన పీసీసీ అయ్యారు కదా! అధ్యక్షులయ్యారు. అవును. పీసీసీ అంతకుముందు అయ్యారు వర్కింగ్ కదా! ప్రెసిడెంట్‌గా ఆ! ఉన్నారు. సో, ఇప్పుడు ఆయన పీసీసీ అంటే కొంచెం పవర్ ఎక్కువొచ్చింది. అధికారం ఎక్కువొచ్చింది కాబట్టి ఆయనకు నచ్చినట్టు మాట్లాడతారు. సో, ఆయన గారికి గూడా నేనేం చెప్తున్నానంటే, మీరొకసారి మీ మేనిఫెస్టో జూసి ఓపెన్ చేసి చదువుకోండి. నేను జెప్పింది గాదు. ప్రియాంక గాంధీ గారు ఆ పేపర్ కట్టింగ్ గూడా నాతో ఉంది. ఐ హ్మ్. విల్ షో యూ. సో, ప్రియాంక గాంధీ గారు ఏమన్నారంటే, "హమ్ లోగ్ ఏక్ హీ సాల్ మే హర్ సాల్ హర్ ఏక్ సాల్ మే 2,00,000 బేరోజ్‌గారీ భర్తీ కరేంగే" అని అన్నారు. హ్మ్. హిందీలో. అంటే మేము ప్రతి సంవత్సరం 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని అన్నారు. అగర్ హమ్ లోగ్ భర్తీ నహీ కరేంగే అంటే మేము ఒకవేళ చెయ్యకపోతే హ్మ్. ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్‌లో ఆప్ లోగ్ హమే వోట్ మత్ దీజియే. మాకు ఓటెయ్యకండి అని అన్నారు. ఆఫ్‌కోర్స్ ఎవ్రీవన్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. అయితే మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఒకటే చెప్తున్నాను. మీ మేనిఫెస్టోని ఒకసారి మీరు తిప్పి చూసుకోండి. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ గదా మీది. లెఫ్ట్ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాన్స్టిట్యూషన్ ఈస్ యువర్ అల్టిమేట్ అని మాట్లాడుతున్న మీరు, ఒకసారి మీ మేనిఫెస్టోని తిరిగి చూసుకుంటే బావుంటది. ఇంకా బల్మూర్ వెంకట్ గారి గురించి మాట్లాడుకుందాం. హ్మ్. బర్మూర్ వెంకట్ గారికి ఒక స్ట్రాటజీ ఉండే. ఆ స్ట్రాటజీ ఏంది అంటే, ఈ స్టూడెంట్స్‌ని వాడుకోవాలి నేను గద్దెనెక్కి కూర్చోవాలా. హ్మ్. నాకు ఎమ్మెల్సీ వస్తే చాలు వీళ్ళెవరైతే నాకేంది అన్నట్టు ఆయనకొక స్ట్రాటజీ ఉండే. సో, ఈరోజు ఆయన హి బికేమ్ ఎమ్మెల్సీ. హ్మ్. ఆయనకు అవసరం లేదు స్టూడెంట్స్‌తో. సో, ఆయన గోల్ రీచ్ అయ్యిండు. అంతే గదా! హ్మ్. ఈరోజు బల్మూర్ వెంకట్ గారు ఏ రోజు గూడా అశోక్ నగర్‌కి రాట్లేదు. దిల్‌సుఖ్ నగర్‌కి రాట్లేదు. ఉస్మానియా యూనివర్సిటీకెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా గూడా వాళ్ళ చుట్టూ వందల మంది పోలీసులుంటారు. హ్మ్. స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్. వీళ్ళందరొస్తే క్వెషన్ చేద్దామని.
కానీ అసెంబ్లీలో అనుకుంటా నాకు తెలిసి శ్రీధర్ బాబు గారు అనుకుంటా అన్ని లక్షల ఉమ్, ఉద్యోగాలు మేము ప్రభుత్వాన్ని భర్తీ చేయలేము, యా ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ చేస్తాము, యా దాంట్లో అవును కూడా మళ్ళీ లోకల్ నాన్ లోకల్ సంబంధించి లోకల్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాము అని అసెంబ్లీలో అనుకుంటా అన్నారు. ఆయన ప్రకటించారు. అవును. దానికి హా, మీరు పోనీ ప్రైవేట్ ఉద్యోగాలే మీకు సాటిస్ఫై అవ్వచ్చు కదా అని అవును. అంటే లేదు సి అండి ఒకటి చెప్తాను. పోనీ 14 అవన్నీ ఇయర్స్ అన్ని వస్తున్నాయా? రావట్లేదు. అదే చెప్తా. 14 ఇయర్స్ నుంచి ఒక 10, 12, 14 ఇయర్స్ నుంచి ఏమైతుందంటే స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్ జాబ్‌లకి ప్రిపేర్ అయినారు. ఉమ్, సో, మన ఎస్టీ, ఎస్సీ, బీసీ స్టూడెంట్స్ ఎలా ఉంటారో మీకు తెలుసండి నార్మల్‌గా. వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చదివిన పరిస్థితులు అట్లాంటివి. గురుకుల లాంటి స్కూల్స్ కానీ అలాంటివి. వాళ్ళకేంటంటే ఎంతసేపు ఏదో ఒక చిన్న సర్వీస్ వచ్చిందనుకో వి కెన్ డూ ఇట్ అన్నట్టు ఉంటది. సో, వాళ్ళందరూ ఏం చేషిరంటే గవర్నమెంట్ జాబ్‌లకి ప్రిపేర్ అయినారు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి, ఇప్పుడు సడెన్‌గా నువ్వు ప్రైవేట్ సెక్టార్‌కెళ్ళమని చెప్తావు. ప్రైవేట్ సెక్టార్‌కెళ్ళాలంటే వీళ్ళతో స్కిల్స్ లేవు. ఉమ్. ప్రైవేట్ సెక్టార్ నీడ్ సమ్ అదర్ స్కిల్స్. సో, ఇప్పుడు వీళ్ళని అందులో నువ్వు వెళ్ళమంటే ఎట్లెళ్తారు? 15,000 అందుకే రేవంత్ రెడ్డి జాబ్ గారు స్కిల్ చేయమంటే? యూనివర్సిటీ పెడుతున్నట్టున్నారుగా. ఆయన పెడతాడు. కానీ ఆ స్కిల్ యూనివర్సిటీలో ఏం స్కిల్సే డెవలప్ చేయరు. ఒకవేళ నిజంగా అట్లాంటి స్కిల్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాలి స్కిల్స్. సీరియస్‌లీ. అక్కడెక్కడో హార్వర్డ్‌కెళ్ళి నేర్చుకోవడం గాదు సార్. మీరు ఇక్కడే స్కిల్స్ నేర్చుకోండి. అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ ఎలా చేస్తారో నేర్చుకొని చెయ్యండి. ఇన్ తెలంగాణ స్టేట్. సీరియస్‌లీ సార్. ఈ రోజు వరకు మేము చాలా ఓపిక పట్టాం. ఉమ్. మొన్న అబ్బాయి కుమారస్వామి అని చెప్పి ఒక అబ్బాయి Yes, చూసాను నేను కూడా 3 డేస్ బ్యాక్ యాహ్! అనుకుంటా పేపర్‌లో అప్పటి వరకు గూడా చాలా ఓపిక పట్టాము. చాలా పద్ధతిగా మాట్లాడాము. చాలా అప్పీల్స్ ఇచ్చాము. చాలా రిక్వెస్ట్‌లు చేసుకున్నాము. కానీ ఈరోజు మా కడుపు మండుతుంది. ఏమని ఆన్సర్ చేసుకోవాలి పేరెంట్స్‌కి మేము? ఈరోజు 2½ ఇయర్స్ అయింది. నువ్వు ఒక నోటిఫికేషన్ ఇయ్యట్లేదు. నువ్వు ఎమ్మెల్సీ అని చెప్పేసి ఎమ్మెల్యే అవి ఎవరన్నా ఎమ్మెల్సీ మొన్న ఇచ్చారు. రీసెంట్‌గా జూబ్లీ హిల్స్‌లో ఒక నోటిఫై చేశారు. ఎమ్మెల్యే. హా! మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ అన్నిటికి ఇస్తున్నారు మీరు నోటిఫికేషన్స్. మరి మాకు ఎందుకు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు మీరు? ఎంత బాధ అనిపిస్తది. సో, శ్రీధర్ బాబు గారి గురించే మాట్లాడుకుందాము. మేము అందరిని సాటిస్ఫై చేయలేము. అందరికి మేము జాబ్‌లు ఇవ్వలేమని అన్నారు. మరి ఇవ్వలేని పక్షాన మీరెందుకు మేనిఫెస్టోలో రాసుకున్నారు? ఆయనే మేనిఫెస్టో కమిటీ చైర్మన్. హా! ఆయన మేనిఫెస్టోలో ఆయన ఎందుకు రాసారు? ఇవ్వలేనప్పుడు మీరు ఇవన్నీ రాయొద్దు కదా! ఈవెన్ అనదర్ థింగ్ యూత్ డిక్లరేషన్ అని పెద్దగా రాసారు. హ్మ్. ఓకే. మీరు ఈరోజు స్టూడెంట్స్‌కి 2000 నిరుద్యోగ భృతి 4000 నిరుద్యోగ భృతి అన్నారు. 4000 కాదు కదా! చిక్కడపల్లి లైబ్రరీలో తినడానికి ఫుడ్ లేదు వాళ్ళకి. హ్మ్. మీరీరోజు మి ఎవరైతే మిగతా మీడియా ఛానెల్స్ గూడా నేను చెప్తున్నాను. ఏదో పిచ్చి పిచ్చి న్యూస్ అన్నీ కవర్ చేస్తూ ఉంటారనమాట. రేవంత్ రెడ్డి గారు స్టేజ్ మీద అది మాట్లాడారు, ఇది మాట్లాడారు, శభాష్ అని చెప్పి. నేను చెప్తున్నాను ఈవెన్ దేర్ ఆర్ సో మెనీ మీడియా ఛానెల్స్ హూ ఆర్ కవరింగ్ రేవంత్ రెడ్డి గారిదంతా. మీరు ఇది కాదు కవర్ చేయాల్సింది. నిజంగా మీకు మానవత్వం ఉంటే మీరు చిక్కడపల్లి లైబ్రరీకి రండి. అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారో అది కవర్ చేయండి. ఈరోజు మీరు నమ్మరు సార్. చిక్కడపల్లి లైబ్రరీలో 12:30, 12:50 అయిందనుకోండి. ఆ టైంలో వాళ్ళకి రూ. 5 భోజనం కూడా క్లోజ్ అయిపోతుంది. ఓహ్! ఆ రూ. 5 భోజనం ప్రతిరోజు అదే పప్పు, అదే అన్నము, అదే చట్నీ అది తిని వాళ్ళకి స్టొమక్ అల్సర్స్ వస్తున్నాయి. హ్మ్. ఎవరు దీనికి బాధ్యులు? నువ్వు లైబ్రరీని ఏదో నేను బాగు చేసినా నువ్వనుకుంటున్నావు. లైబ్రరీలో ఒక మంచినీళ్ళు ఏదో పెట్టిచ్చినారు. మంచినీళ్ళు తాగి బతకాలా స్టూడెంట్స్? ఆ లైబ్రరీ బయట ఒక చిన్న ఏమంటారు ఫ్రూట్ జ్యూస్‌ది సంథింగ్ ఉంటది. అక్కడ రూ. 5 బెట్టి వాళ్ళు రోజు షర్బత్ తాగుతారు. అంతే. హ్మ్. అన్నం లేకపోతే. వాళ్ళకసలు ఎవరు? హూ ఈస్ రెస్పాన్సిబుల్? ఈరోజు అదే చిక్కడపల్లి లైబ్రరీలో మీరు జూషినట్టయితే స్టూడెంట్స్ చాలా మంది సార్ మెడికల్ షాప్‌లలో, జొమాటోలో, స్విగ్గీ గిగ్ వర్కర్స్ లెక్క పనిజేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చదువుకున్నది ఏం లాభం? గిగ్ వర్కర్స్ లెక్క పనిజేయడానికా? ఈరోజు నువ్వు మంచినే గద్దెనెక్కి కూర్చున్నావు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? కానీ రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా ఒక కామెంట్ చేశారు. ఆ! బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మేము ఉద్యోగాలు ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి కడుపు మండుతోంది. అందుకనే వాళ్ళు హ్మ్. కోర్టులో కేసులేస్తున్నారు, వేయిస్తున్నారు హ్మ్. అని హ్మ్. మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఒకసారి అసెంబ్లీలో ఏమన్నారంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇప్పుడు ఓసీలతోటి వాళ్ళు కంపీట్ అవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన విషయం వాస్తవమే. అది యావత్ తెలంగాణకు తెలుసు. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చెప్తే నేనెందుకు జేయాలి? నేనేమన్నా తక్కువనా అని చెప్పేసి ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేసిందే రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళంటారు గదా! ఇందిరాగాంధీ గారిచ్చిన రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు గదా! టుడే వాటెవర్ ద రిజర్వేషన్స్ విచ్ ఇందిరా గాంధీ గారు హావ్ గివెన్ టు ద పీపుల్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అందరూ. సో, ఈయనొచ్చాక రిజర్వేషన్ తీసేసాడు. హ్మ్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఈయన ఇంప్లిమెంట్ చేయలే ఇన్ గ్రూప్ 1. ఎంత బాధ సార్ అది. ఎంత పెద్ద విషయం. 14 ఇయర్స్ నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఎగ్జామ్స్ రాస్తే ఈయన రిజర్వేషన్ క్లెయిమ్ చేయనియట్లే. ప్రతి సెక్టార్‌లో ఓసీలే ఉండాలంటే ఎలా అవుతది సార్? ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఏం చేసుకొని బతకాలి? ఎంతసేపు చిన్న చిన్న జాబులు చేసుకోవాలా? నేను డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా అని అంటున్నాడు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎవరికి కావాలి? నువ్వు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇయ్యి.
మాలో కూడా చాలా మంది క్యాలిబర్ ఉంది. ఉమ్. అంతే కదా సార్! ఈరోజు గురుకులాల్లో మీరు నమ్మరు, ఇంతకుముందు ఎక్కడో ఒక్కొక్క గురుకులాలు ఉండేవి. మీ అందరికి తెలుసు. ఇప్పుడు గురుకులాలొచ్చాయి. కేసీఆర్ గారి దయనా, పుణ్యమా అని చెప్పేసి గురుకులాలొచ్చినాయి. మాలో ఈవెన్ మేము కూడా తండాలలో ఉండే వచ్చినాం సార్ హానెస్ట్‌లీ స్పీకింగ్. చిన్నగున్నప్పుడు మా తండాకెళ్ళినప్పుడు అన్ని ఇల్లు ఇలా గడ వేసి వెళ్ళిపోయేవాళ్ళనమాట. మైగ్రేషన్ ఉండేది అప్పుడు. సో, ఇప్పుడు మీరెళ్ళినట్టయితే అట్‌లీస్ట్ ఆ బీడు భూములలో నిజంగా పంట పొలాలు కనిపిస్తున్నాయి మనకు. ఎందుకు? అదేదో రైతు బంధు ఏదో స్కీమ్ తీసుకొచ్చారు సార్ కాబట్టి, ఆ డబ్బులు కొంచెం కొంచెం పోగు చేసుకొని, పిల్లల్ని చదివిపించుకొని వాళ్ళ లైఫ్ అనేది బాగుపడింది. ఈరోజు చాలా మంది నేను చూస్తున్నా గదా! అంటున్నారు. ఏం చేశారు కేసీఆర్ గారు? మొత్తం అప్పుల కుప్ప చేశారు అది ఇది అని చెప్పేసి. నాకు తెలియదు సార్ ఏం అప్పులు ఏంటనేది. బట్ సీరియస్‌లీ యాస్ ఎ నేను గూడా ఒక గిరిజన బిడ్డనే. సో, నేను చెప్తున్నాను. నేను చూసిన నా తండాలో నేను చూసిన డెవలప్‌మెంట్ చెప్తాను. ఇంతకుముందు మొత్తం లిటరల్లీ మొత్తం బారెన్ ల్యాండ్స్ ఉంటుండే. ఉమ్. ఈరోజు మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. ఇంతకుముందు దుబాయ్‌కెళ్ళి పని చేసుకుంటుండే సార్ మా వాళ్ళు. ఇప్పుడు అలా లేదు. వాళ్ళ పిల్లల్ని చదివిపించుకుంటున్నారు. ఆ గురుకుల స్కూల్స్‌లలో వాళ్ళ పిల్లల్ని చదివిపించుకుంటున్నారు. ఈరోజు వాళ్ళే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరనుకుంటున్నారు మీరు? ఆ పిల్లలే ఎగ్జామ్ రాసిన వాళ్ళు. అయితే ఇలాంటి పిల్లలకు నువ్వు అవకాశం ఇవ్వకుండా ఓసీలకు అవకాశం ఇస్తావు, అగ్రకులాలకు అవకాశం ఇస్తావు. టుడే బికాస్ ఆఫ్ దిస్ జీవో 29 ఆల్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈస్ సఫరింగ్. దే ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ యూ. కానీ కులగణన చేసి ఆ! బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అని కొట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అదంతా ఒక స్టంట్ అండి. అదంతా ఎలా అంటే రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ స్టంట్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఏదో ఒకటి కావాలి. ఇన్ని రోజులు రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటుండే. సోషల్ జస్టిస్, ఉమ్. సోషల్ జస్టిస్ అని. డెమోక్రసీ, సోషల్ జస్టిస్, కాన్స్టిట్యూషన్ ఈస్ అన్ అల్టిమేట్ ఇలా అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడేవాళ్ళనమాట. ఇప్పుడు ఏదో ఒకటి పట్టుకోవాలి కదా బీసీల గురించి. నేను బి నేను నేను బీసీలని నేను వ్యతిరేకించట్లేదు ఇవన్నీ. నేను ఒకటే చెప్తాను. రేవంత్ రెడ్డి గారిని నమ్ముకున్నారనుకోండి లిటరల్లీ ఏమీ అవ్వదు. సీరియస్‌లీ మరి ఇన్ని సంవత్సరాలు ఎటుపోయారండి రేవంత్ రెడ్డి గారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి బీసీ నినాదం ఎందుకో తీసుకొని మాట్లాడలేదు. ఇప్పుడెందుకు? ఇవన్నీ అంటే అంటే ఆయన చేస్తా అంటుంటే బీఆర్ఎస్ బీజేపీ అడ్డుపడుతున్నాయి, కేంద్రం ఆయన అడ్డుపడుతుంది అనేది లేదండి. ఆయన మీరు చెప్తుంది. చూసినట్టయితే ఈవెన్ మన తీన్మార్ మల్లన్న గారు గానివ్వండి, మిగతా బీసీ వాళ్ళు గానివ్వండి, చాలా మంది కేటీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు అంటే నేను చూసాను. ఐ హావ్ సీన్ ఇన్ ద న్యూస్. కేటీఆర్ గారు గానివ్వండి, హరీష్ రావు గారు గానివ్వండి, దే వర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్. వాళ్ళేమో కాదు అనలేదు. ఈయన కావాలని అలా చెప్పుకుంటున్నాడు. ఇంత పెద్ద అబద్ధం చూడండి. ఇందాకే అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నేను జాబ్‌లు ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడుతుందని అన్నారు. ఎప్పుడు పడ్డది బీఆర్ఎస్ పార్టీ అడ్డంగా? సరే బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలేదు? ఉమ్. Forget about BRS party, forget about all the other opposition leaders. Because of you today, all the SC, ST, BC communities and the students were suffering. నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు జీవో 29 రద్దు చేయలేదు? మీ ప్రభుత్వం వచ్చాకే జీవో 29 వచ్చింది. అయితే మేము ఎగ్జామ్ రాసాము 3 సార్లండి. థర్డ్ టైమ్ ఎగ్జామ్ సో రాసినప్పుడు మీరు గ్రూప్ 1 ఎన్నిసార్లు రాశారు? అందరూ నాతో పాటు ప్రతి ఒక్క 3 టైమ్స్ రాసాం ఎగ్జామ్. ఉమ్. ఫస్ట్ టైమ్ పేపర్ లీకేజ్ అయిపోయింది. సెకండ్ టైమ్ బయోమెట్రిక్. ఆ బయోమెట్రిక్ ఇష్యూ అప్పుడు గూడా బల్మూర్ వెంకట్ గారే. ఆయననే కీలక రోల్ ఉమ్. ఎగ్జామ్ క్యాన్సెల్ అవ్వడానికి. అప్పుడు ఆ బెంచ్ ఏం చెప్పింది అంటే అప్పుడున్న వర్డిక్ట్ ఏంటి అంటే అండి, హైకోర్టు. హైకోర్ట్ వర్డిక్ట్ ఏంటంటే మీరు ఐ రియల్లీ థాంక్ ఎందుకంటే జ్యుడిషియరీని గూడా మేము నమ్ముతాము. అప్పుడు ఏమన్నారంటే మీరు రీనోటిఫై చేయండి ఎగ్జామ్ అన్నారు. రద్దు చేసి మళ్ళా పెట్టమనలే. క్యాన్సెల్ చేయమనలే. కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు క్యాన్సెల్ చేశారు? ఎందుకంటే ఒక కొత్త జీవో 29 తీసుకొచ్చి ఆయన నాన్ లోకల్స్‌కి జాబ్ ఇద్దామనేది ఆయన ప్లాన్. అందుకే తీసుకొచ్చారు. ఇదే జీవో 29 మాకెప్పుడు అర్థమయింది అంటే, మేము జ్యుడిషియరీలో లేము. మాకివన్నీ ఎలా తెలుస్తాయి జీవోల గురించి? మేము ఆ ప్రిపరేషన్‌లో మేము బిజీ అయిపోయినాం. పోనీ మేధావుల కన్నా తెలివుండాలి గదా! మేధావులు ఎటు పోయిర్రు? ఒక జీవో తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీల గొంతులు మొత్తం నులిమేస్తున్నప్పుడు తెలియదా మేధావులకి? చెప్పాలి గదా! అక్కడున్న అట్‌లీస్ట్ ఆయన చుట్టుపక్కన ఎవరైతే ఉంటారో గదా! వాళ్ళైనా చెప్పాలి గదా! వాళ్ళెవ్వరు చెప్పలేదండి. వెన్ వి కేమ్ టు నో దట్ అడ్వర్స్ ఎఫెక్ట్ మేమప్పుడు మా డబ్బులన్నీ సమకూర్చుకొని మేము కోర్ట్‌కెళ్ళే వరకు లేట్ అయింది. సో, జ్యుడిషియరీ గూడా మేము ఇంత కష్టపడి, మేమింత సమకూర్చుకొని జ్యుడిషియరీ దగ్గరికి అంటే మేము ఎళ్తే డిలే అండ్ లాషెస్ బేసిస్ మీద మా కేసెస్ కొట్టేశారు. డిలే అన్న చిన్న వర్డ్. సో, నేనేం చెప్తున్నా అంటే, సరే సార్ మీరు డిలే అని కొట్టేసిర్రు కానీ, నిజంగా ఈరోజు ఆ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోలేక అంటే బికాస్ ఆఫ్ దిస్ ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది లేక చాలా మంది స్టూడెంట్స్ వెనకబడిపోయారు. సో, వాళ్ళ బాధ గూడా కొంచెం చూడాలి గదా! ఉమ్.
అంటే సో ఏంటి ఇప్పుడు హైకోర్టులో మీరు హా. చుక్కెదురైంది. ఉమ్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఏం చేయబోతున్నారు? ఎందుకంటే మొన్న మహాధరణ చేశారు. సార్ ఏంటి నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా మేము ఫస్ట్ టైం కాదు, చాలా చాలా కేసెస్ కొట్టేసింది కోర్టు. ఉమ్, ఎలా అంటే GO-29 ఒకటి, తర్వాత 14 క్వెషన్స్ రాంగ్ ఉన్నాయని చెప్పి మేము మళ్ళీ ఒకసారి ఉమ్, కోర్టుకెళ్ళామండి సుప్రీం కోర్టులో. ఉమ్, సో అప్పుడు ఏం చేయాలి, జ్యుడిషియరీ ఒక కమిటీ పెట్టి ఏం జరిగింది ఏంది అని చేసి చూడాలి. అలా చూడకుండా అది కూడా ఆ కేస్ కూడా క్లోజ్ అయిపోయింది, డిస్మిస్ అయిపోయింది. తర్వాత మేము ఎగ్జామ్ రాసాము, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసాక, మెయిన్స్ ఎగ్జామ్ రాసాక దెన్ వి కేమ్ టు నో ద ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్. సో ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, మాతో ఉండే ఎవిడెన్స్ ఇది ఉందని చెప్పేసి, మీకు తెలుసు సింగిల్ బెంచ్ 3 మంత్స్ హియరింగ్ అదంతా జరిగింది. రీమెన్స్ పెట్టమని చెప్పారండి. ఉమ్, పెట్టమన్నప్పుడు డివిజనల్ బెంచ్‌కెళ్లారు వీళ్ళు. డివిజనల్ బెంచ్ ఏం చెప్పిందంటే, "యూ హావ్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి నేను కేస్ డిస్మిస్ చేశానన్నది." సో, ఈరోజు నేను జ్యుడిషియరీని ఒకటే, అంటే ఈవెన్ దో మాకు నిజంగా నమ్మకం ఉంది సుప్రీం కోర్ట్ మీద. కానీ ఈరోజు ఈ హైకోర్ట్ ఏదైతే జ్యుడిషియరీ, నేను ఒకటే అనుకుంటున్నాను. ఒకటే అడుగుదాం అనుకున్నా. సింగిల్ బెంచ్‌కి ఏదైతే కరెక్ట్ అనిపిస్తదో ఎందుకు డివిజనల్ బెంచ్‌కి కరెక్ట్ అనిపియలేదు? 3 మంత్స్ విన్నారు. మా ఎవిడెన్స్ తీసుకున్నారు. అన్నీ తీసుకున్నారు. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ సర్. ఒక్కటే ఒక క్వెషన్. ఎక్కడన్నా ఈ కంట్రీలో, మన మొత్తం దేశంలో ఎక్కడైనా ఒక ఎగ్జామ్‌కి ఒక ఎగ్జామ్‌కి 2 హాల్ టికెట్స్ ఉంటాయా? ఉమ్, దాని గురించన్నా మీరు ఏదైనా ఎంక్వైరీ చేయొచ్చు కదా! 2 హాల్ టికెట్లు సార్ ఒక ఎగ్జామ్‌కి. జూనియర్ లెక్చరర్స్ కరెక్షన్ చేస్తారు. యూపీఎస్సీ లాంటి ఒక ఎగ్జామ్‌లోనేమో కనీసం ఒక 12,000 మంది పేపర్‌లు ఒక 3 మంత్స్ కరెక్షన్ చేస్తే, వీళ్ళు లక్షల పేపర్‌లు, కొన్ని ఉమ్. లక్షల పేపర్‌లని వీళ్ళు ఒక 3 మంత్స్‌లో కరెక్షన్ చేశారంట. అయితే జూనియర్ లెక్చరర్స్ ఎవరు ఎకనామిక్స్‌కి చేస్తున్నారో తెలీదు, ఎవరు ఎన్వైర్న్‌మెంట్‌కి చేస్తున్నారో తెలీదు, ఏమీ తెలీదు సార్. ఒకటే క్వెషన్, 2 హాల్ టికెట్స్ ఎందుకున్నాయి? ఉమ్. కోటి ఉమెన్స్ అని ఒక కాలేజ్ ఉంది. కోటి ఉమెన్స్ కాలేజ్‌లో సీరియస్‌లీ చెప్తున్నాను, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, మాకే ఆ కన్వీనియన్స్, ఈ కన్వీనియన్స్ అని చెప్తున్నారు. ఇంకొకటి చాలా ఫన్నీ ఏందంటే, టీజీపీఎస్సీ తరపున అడ్వకేట్ అంటారు, కోటి ఉమెన్స్ కాలేజ్‌లో అబ్బాయిలుంటే ఎక్కడన్నా కెమెరాస్ ఫిక్స్ చేసొస్తారేమో అన్న భయంతోటంట వాళ్ళు ఓన్లీ వుమెన్ సెంట్రిక్ చేశానని చెప్తున్నారు. నేను ఈరోజు ఇదే అడుగుతున్నా. మన హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను. మీ పోలీస్ పర్సనల్ అంత వీక్ ఉందా? ఉమ్. అంత ఫ్రిస్కింగ్ అంత వీక్ ఉందా? ఇదేమన్నా ఆన్సరా సార్? రేపు క్యాడర్ వచ్చినంక వాళ్ళందరూ కలిసి ఎవ్రీవన్ కలిసే వర్క్ చేయాలి. ఎవరన్నా అడిగారా? మీరు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయలేదు గదా! 2 హాల్ టికెట్స్ ఇస్తా అని. నోటిఫికేషన్‌లో ఎక్కడ మెన్షన్ చేయలేదు గదా! కోటి ఉమెన్స్ కాలేజ్ స్పెసిఫికల్లీ ఓన్లీ ఫర్ ద వుమెన్ అని చెప్పేసి. అంతే కదా సార్! ఉమ్. అయితే అదే కాలేజ్ నుంచి మీరు చూసుకున్నట్టయితే 50% ఆఫ్ స్టూడెంట్స్‌కి 400+ మార్క్స్ ఒస్తాయి. ఉమ్. ఆ ఒక్క కాలేజ్‌లో నుంచి. కొత్త వాళ్ళు ఒక 17 మెంబర్స్ కొత్తోళ్ళు కనిపిస్తారు. వీళ్ళంతా ఎక్కడి నుంచొచ్చారు? ఎందుకొచ్చారు? ఏమన్నా అడిగితే, లేదు గ్రూప్ 1 అనే ఎగ్జామ్‌ని ఎవ్వరు కండక్ట్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంది. నేను నియామక పత్రాలు ఇచ్చానని గొప్పగా రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. మీరు నియామక పత్రాలు ఇవ్వడం గొప్ప గాదు. మీరు ఎంత ఫెయిర్‌గా, ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారనేదే ఇంపార్టెంట్. సో మీరు ఏదైతే మార్పు ఎక్స్పెక్ట్ ఆ! చేసుకున్నారో, మార్పు ఎక్స్పెక్ట్ చేసిన మార్పు రాకపోగా అవును ఇవాళ సార్. సేమ్ ఆందోళన, నిరాశ, నిస్పృహలే మీకు మిగులుతూ ఉంది. అవును. ఏంటి ఫర్దర్‌గా మీ నిరుద్యోగ యువతంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికే మేము చాలా ధర్నాలు చేసినాం. చాలా రాస్తారోకోలు చేసినాం. ఇంకా గూడా చేస్తున్నాం. లాఠీలు కూడా విరిగినాయి ఆల్రెడీ. ఆఫ్‌కోర్స్. చాలా మంది స్టూడెంట్స్ బట్టలు గూడా చిరిగిపోయినాయి. హ్మ్. ఎలా అంటే మనం కౌరవ సభని మనం కళ్ళారా చూడలేదు. ఏదో విన్నదే మన చెవులారా గాని, హ్మ్. ఈ ఏదైతే మన చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీ గానివ్వండి, అశోక్ నగర్ వీధులలో కనిపిస్తదది. హ్మ్. ఆడపిల్లల్ని పోలీస్ వాళ్ళు లాక్కొని పోయి వ్యాన్‌లెక్కిస్తున్నారు. ఇది తెలంగాణలో జరుగుతున్నదిది. సో, అయినా రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లే. ఏమంటారంటే, వీళ్ళందరూ నిరుద్యోగులు గాదు, బీఆర్ఎస్ స్పాన్సర్డ్ అని చెప్పి ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు. అవును. నేను ఆయనకి ఇదే చెప్తున్నాను. ఆ రోజు మీరెళ్లి మా కోర్ట్‌లలో కేసులేసినప్పుడు, ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీనా? హ్మ్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీయా మేము? ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మాకు అంటే స్టూడెంట్స్ మేము కష్టాల్లో ఉన్నాము, మా గురించి మీరు మాట్లాడండి అని ఒక పార్టీ దగ్గరికి పోతే వారు బీఆర్ఎస్ పార్టీయా? అంటే ఈరోజు 30 లక్షల మంది స్టూడెంట్స్ బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ కుటుంబాలందరూ బీఆర్ఎస్ పార్టీ. హ్మ్. అంతే గదా! వాట్ రేవంత్ రెడ్డి వాంట్ టు సే థట్ మొత్తం అందరూ బీఆర్ఎస్ పార్టీ అంట. ఎలా ఉంటారండి? కానీ సూసైడ్ చేసుకునేంత ఆ! ఏంటి? అంటే వాళ్ళు కనీసం వేరే ఉద్యోగాలు ఎతుక్కోవచ్చు. అంత ఒక్కటిసారి ఇప్పుడు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు అవును. చేసుకున్నారు. ఒక స్పిరిట్ ఉండింది. ఆ! నీళ్లు, నిధులు, నియామకాలని. అవునండి. ఇవాళ మళ్ళీ ఎందుకు ఆత్మహత్యల వైపు యువతంతా వెళ్తున్నారు, నిరుద్యోగులు వెళ్తున్నారు అంటే ఎందుకు అంత స్టేజ్ ఎందుకొస్తుంది?
మీరు చూసినట్టయితే ఇది ఫస్ట్ టైమ్ గాదు ఆత్మహత్య అని జెప్పేసి. మొన్న దీనికంటే ముందు నేను ఇంకొకటి గూడా చెప్తాను. రీసెంట్ టైమ్స్‌లో మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. భిక్షాటన అని జెప్పేసి. ఆ ప్రోగ్రామ్‌లో ఒక అమ్మాయి ఒక రూ. 10 ఇచ్చిందండి. ఇస్తే ఆ అమ్మాయి ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి గందరగోళం చేశారు పోలీస్ వాళ్ళు. యాహ్! నేను చూసాను. న్యూస్‌లో గూడా ఆ! వచ్చింది. మనం గూడా అమ్మాయి చాలా పేరు సార్లు నేను ప్లే ఐ చేసాం. డోంట్ వాంట్ టు రివీల్ హర్ నేమ్. సో, అక్కడికెళ్ళి చాలా ఇబ్బంది పెట్టారండి. మీరొకసారి ఆలోచించండి. ఎవరైనా పేరెంట్స్ అందరూ, అందరూ ఒకటేలా ఉండదు ఆలోచన. అట్లాంటిది ఆమె ఇంట్లో కూర్చుండిపోయింది చాలా రోజులు. హ్మ్. షీ వాస్ ఫీలింగ్ మెంటల్లీ షీ వాస్ డిప్రెస్డ్. హ్మ్. సూసైడ్ చేసుకొని చనిపోయింది. సరే అక్కడితో ఆగిందా అంటే అక్కడితో ఆగలేదు. చాలామంది అసలింకా మీ మీడియాకి కనిపిచ్చేది చాలా తక్కువ. కనిపియని వాళ్ళు ఇంకా చాలా మంది చనిపోతున్నారు అట్లాగా. మొన్న రీసెంట్‌గా ఒక అబ్బాయి చనిపోయాడు. ఎందుకు చనిపోయారు? అంత మజ్బూరీ ఉందా వాళ్ళకు అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము జాబ్‌ల కోసం వెయిట్ జేసినాము. సో, డెఫినెట్‌గా వాట్ వి వాంట్ ఇన్ రిటర్న్ ఒక జాబొస్తే మన కుటుంబం బాగుపడతది అలానే ఆలోచిస్తాం గదా! ఆ అబ్బాయి గూడా వెయిట్ చేసాడు. హ్మ్. కానీ ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు త్వరలో, త్వరలో, త్వరలో అని మొత్తం సాగదీంచడం. ఇంకొకటి నేను 1,00,000 ఇచ్చినా, 2,00,000 ఇచ్చినా అనడం. ఇంకో మంత్రి మేము మొత్తం 5 సంవత్సరాలకి ఇస్తామనడం. వాళ్ళ పాలిసీ అట్లుందేమో, వాళ్ళు అట్లా అనుకున్నారేమో. కానీ ఆ అబ్బాయి అది తీసుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. హ్మ్. ఈరోజు చాలామంది స్టూడెంట్స్ అండి మీరు చూసినట్టయితే వాళ్ళు ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నుంచి నేను ఆ కుమారస్వామి గారి గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడదాం మనము. ఆ అబ్బాయి 10థ్‌లో మంచి ర్యాంకర్. హ్మ్. ఇంటర్‌లో చాలా మంచి ర్యాంకర్. 2013లో అనుకుంటా హి గాట్ గ్రాడ్యుయేటెడ్ విత్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఇన్ బీటెక్. 2013లో. ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ 2013లో అంటే ఎంత గ్రేట్ అసలది. హ్మ్. అప్పటినుంచి ఆ అబ్బాయికి జాబ్ లేదు. హి ట్రైడ్ ఎ లాట్. ఈవెన్ అమెజాన్‌లో గూడా వర్క్ జేషిండు. ఐ మీన్ అమెజాన్‌లో అంటే ఏమంటారు లైక్ సేల్స్ బాయ్ లాగా గూడా వర్క్ హ్మ్. చేశాడు. హ్మ్. బట్ పేదరికం. ఏం జేయలేము. ఊరికెళ్ళి పని జేసుకోవాలి. సో, హి కుడెంట్ టేక్ దట్. ఇంత చదువు చదివి, ఇంత కష్టపడి చదివి ఇదేందిరా బాబు అన్న దాంతోటి హి లెఫ్ట్ హిస్ లైఫ్. హ్మ్. సూసైడ్ చేసుకున్నాడు. అదే ప్రభుత్వం ఈరోజు దాని గురించి మాట్లాడుతుందా? మాట్లాడదు. గతంలో బస్ యాత్ర చేసిన ఆ! సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని మార్పు కోసం ఆ! మీరు చేసిన కృషిలో అవునండి. అప్పుడు అనుకున్నారా? ఎప్పుడన్నా ఇటువంటి సిట్యుయేషన్స్ మళ్ళీ మాకొస్తాయని అనుకున్నారా? లేకుంటే దీనికంటే బెటర్ వస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేసారా? అసలనుకోలేదు. అస్సలంటే అస్సలనుకోలేదు. అంటే వాళ్ళే చెప్పారు లైక్ ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. 3,00,000 ఉన్నాయి. 3,00,000 ఖాళీలున్నాయి. మేమొచ్చినంబడే ఫస్ట్ సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పి ఈవెన్ వాళ్ళు సోనియా గాంధీ గారిని కూడా తీసుకొచ్చారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చిర్రు. ప్రియాంక గాంధీని తీసుకొచ్చిర్రు. ఏమంటారు ఐఎన్‌సీలో ఉండే చాలా మందొచ్చిర్రనమాట. సో, వాళ్ళందరొచ్చి ఇవన్నీ ప్రామిసెస్ చేసేసరికి నిజంగానే వాళ్ళు ఇస్తారేమో అని అనుకున్నాము. కానీ అలా అనుకోని ఇంకా అలా అనుకునడమే పెద్ద తప్పయిపోయిందండి. అంటే మేము మాత్రమే గాదు. ఇప్పుడు మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు కోదండరామ్ గారున్నారు. హి ఈస్ ఎ గైడ్. చాలా హ్మ్. మంది స్టూడెంట్స్ కానీ ఒక గైడే. ఆయన గానివ్వండి, ఈవెన్ మన చాలా మంది ఆకునూరి మురళి గారు గానివ్వండి, వీళ్ళందరూ బ్యూరోక్రేట్స్ చాలా మంది గూడా బయటకొచ్చి చేయడం వల్ల అది నిజమేనేమో ఇస్తారేమో అనుకున్నాము. కాకపోతే ఇది నిజంగా ప్రజాపాలనలాగా లేదండి. సీరియస్‌లీ మేమెంత బాధపడుతున్నాం, ఎంత నష్టపోతున్నాం అనేది సో, ఇప్పుడు మాకర్థమవుతుంది. కోర్ట్ ఫీజులు కూడా లేవు అని అంటున్నారు. మీరు అంతా అవును. పెట్టేసామని అంటున్నారు. అవును. సో, సుప్రీం ఇప్పుడు ఫర్దర్‌గా సుప్రీం కోర్ట్స్‌కి వెళ్ళాలన్నా? లేకుంటే ఇంకేమన్నా అప్పీల్స్‌కి వెళ్ళాలంటే ఏంది పరిస్థితి? యాక్చువల్‌గా సుప్రీం కోర్ట్‌లో ఎస్ఎల్‌పి స్పెషల్ పిటిషన్ ఏద్దామని అనుకున్నాం. దాని గురించి ఇప్పుడు ఫండ్ రైజింగ్ కూడా స్టార్ట్ చేసాం మేము. అంటే దేర్ ఈస్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. సో, ఫండ్ రైజింగ్ కూడా స్టార్ట్ చేసాం. ఏముందండి లైక్ అంటే యూ సీ ఒకరు 100 ఇంకొకరు రూ. 1000 ఇలానే మేము సమకూర్చుకొని ఇంకోటి ఒక సీనియర్ అడ్వకేట్ కావాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. హ్మ్. చాలా ఖర్చు పెట్టాలి. ఇక్కడున్న సెంట్రల్ పార్టీ ఏదైతే వరల్డ్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పి బీజేపీ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుందో, సో నేను బీజేపీ పార్టీని అసలు ఒకటే అడుగుదాం అనుకుంటున్నా. బీజేపీ పార్టీ తోటి వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ. ఈ రోజు వరకు బీజేపీ పార్టీ స్టూడెంట్స్‌కి ఏం జేషింది? హ్మ్. రోడ్డు మీదకొచ్చి అంటే రోడ్డు మీద వాళ్ళ కార్యకర్తలను పంపి రాస్తారోక చేపియడం తప్పితే వాట్ డిడ్ దే డూ? కోర్ట్ కేసెస్‌లో వాళ్ళ మాకు చేసిన హెల్ప్ ఏంటి అసలు? కనీసం ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వరా? ఈరోజు రామచంద్రరావు గారు ఆయన జ్యుడిషియరీలో ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని కేసెస్ బుల్డోజ్ అవుతున్నాయి. దాని గురించి ఎప్పుడు మాట్లాడరు. అట్‌లీస్ట్ దాసోజి శ్రవణన్న గారైనా మాట్లాడతారు సీరియస్‌గా. హి ఈస్ లైక్ హి స్టూడ్ మా కోసం నిజంగానే అండి. హ్మ్. సో, అలాంటి వాళ్ళన్నా మాట్లాడుతున్నారు. ఈవెన్ జ్యుడిషియరీతో సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు గెల్లు సీనన్న గానివ్వండి, కరాటే రాజన్న గానివ్వండి, కేటీఆర్ గారు గానివ్వండి ఆఫ్‌కోర్స్ దే ఆర్ ఇన్ ద అపోజిషన్. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్ ద అపోజిషన్. అట్‌లీస్ట్ వీళ్ళు కూడా మాట్లాడాలి గదా! హ్మ్. కిషన్ రెడ్డి గారు గానివ్వండి, బండి బండి సంజయ్ సంజయ్ గారు గారు. గానివ్వండి, హ్మ్. వీటి గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఈవెన్ వాళ్ళకర్థం గాట్లేదు. వాళ్ళు మేమన్నీ చేసాం, మోదీ గారు ఇది ఇస్తున్నారు, అది ఇస్తున్నారు. అది కాదు.
మీరు ఎవరైతే ప్రో అంబేద్కరేట్స్ అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు అంబేద్కరేట్స్ ఎప్పుడవుతారు? మీరు కాన్స్టిట్యూషన్‌కి రెస్పెక్ట్ ఇచ్చిన రోజు అవుతారు. ఈరోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పోయింది. మీరు సుప్రీం కోర్ట్‌కి తీసుకొని పోవచ్చు కదా మా కేసెస్. దే ఆర్ లీస్ట్ కన్సర్న్డ్ అండ్ లీస్ట్ బాదర్డ్. ఈరోజు ఎలా ఓట్లు అడుక్కోవాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు బీజేపీ పార్టీకి. ఏం చేశారని రోడ్లేస్తే అయిపోతదా? మన బతుకులు మారొద్దా? ఒక మనిషికి ఒక ఉద్యోగం ఇస్తే మా బతుకులు మారుతాయి. కనీసం మా చేత్తో మేమేదో సంపాదించుకొని తింటాము. అలా కాకుండా మీరేదో మేము రోడ్లేసాము, మేము అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అంటే నో. ఢిల్లీలో గూడా మేము నిరసన చేసాం దీని గురించి. ఈవెన్ తెలంగాణలో ఇంత అన్రెస్ట్ జరుగుతుంది. ఇన్ని జరుగుతుండే మోదీ గారు ఎందుకు సైలెంట్‌గున్నారు? ఇన్ని జరుగుతుండే ఈ బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెంట్‌గున్నారు? బడా బాయ్ చోటా బాయ్ కదా ఇద్దరు. అదే అనిపిస్తుంది నిజంగా. సీరియస్‌గా చెప్తున్నాను. నేను ఈరోజు ఈ స్టేట్‌లో నేనే కాదు చాలా మంది నిరుద్యోగులు ఎందుకు డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ అంటే, మన స్టేట్‌లో వేర్ ద కాంగ్రెస్ పార్టీ ఈస్ రూలింగ్ అప్పుడు ఏం జేయాలి? మీకు అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఇవన్నీ చూసి మీరు అట్‌లీస్ట్ మాకు సపోర్ట్ జేయాలి గదా! సపోర్ట్ చెయ్యరు. ఈరోజు వేర్ ఇస్ బీజేపీ పార్టీ అనేది నా ఓన్లీ క్వెషన్. సుప్రీం కోర్ట్‌లో మీరనుకుంటే మీరొక సీనియర్ అడ్వకేట్‌ని ఇవ్వలేరా? మీరివ్వడానికి ప్రాబ్లమ్ ఏంటిది? వాళ్ళ అజెండా ఎప్పుడు ఒకటేనండి. వాళ్ళు ఎంతసేపు దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద బీఆర్ఎస్ పార్టీ. ఎలా ఎలా ఈ పార్టీని మనము ఏమంటారు డిస్ట్రక్షన్ చేసేశాలి. ఈ పార్టీని తెలంగాణలో ఉంచొద్దు. దీని గురించి బాగా ఫోకస్ చేస్తున్నారు అంతే గానీ తప్పితే వేరే సమస్యలు ఏమి పట్టవు. అంతే సీరియస్ చెప్తున్నా. ఎంతసేపు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిరని ఐ షుడ్ నాట్ స్పీక్ ఆల్ దిస్ ఇన్ దిస్ ప్లాట్‌ఫార్మ్. బట్ ఐ విల్ సే ఎంతసేపు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. కేసీఆర్ గారు అది చేసిర్రు. నా ఫోన్ ట్యాప్ అయింది. నీ ఫోన్ ట్యాప్ అయింది. దీని గురించి మాట్లాడతారు గానీ ప్రెస్ మీట్‌లు పెట్టుకొని నిరుద్యోగుల సమస్య ఇదుంది. యూరియా కొరతతోటి ఇట్లా చనిపోతున్నారు. హైడ్రా వాళ్ళు ఇలా చనిపోతున్నారు. వీటి గురించి మీరేమన్నా చేస్తున్నారా? పార్టీ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. బట్ మేమందరం ఓట్లేస్తే కదా వాళ్ళక్కడ కూర్చున్నది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈవెన్ బీజేపీ హాస్ టు థింక్. బీజేపీలో ఉండే చాలా మంది లీడర్స్ ఆలోచించుకోవాల్సింది ఒకటే. ఎంతసేపు మన దేశం అది, మన దేశం ఇది అని చెప్పి మన డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకోవడం కాదు. లిటరల్‌గా నిజంగా డెవలప్ జరుగుతుందా? మన తెలంగాణ రాష్ట్రంలో వేర్ ద కాంగ్రెస్ పార్టీ ఈస్ రూలింగ్. ఎవ్రీవన్ ఈస్ సఫరింగ్. ఇన్ ఎవ్రీ సెక్టార్ పీపుల్ ఆర్ సఫరింగ్. సో, యూ షుడ్ థింక్. యూ ఆర్ ఆల్సో ఇన్ ద అపోజిషన్. అట్‌లీస్ట్ షో సమ్ కన్సర్న్ ఆన్ అస్. అట్‌లీస్ట్ మాకు ఆ సుప్రీం కోర్ట్‌లో హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ప్రత్యూష గారు. యాహ్! సో చూద్దాం ఏం జరగబోతుందో. సో ఇది ప్రత్యూష రాథోడ్ గారి యొక్క ఆవేదన. ఇది ప్రత్యూష రాథోడ్ యొక్క ఒక్కరి ఆవేదన కాదు. యావత్ తెలంగాణ నిరుద్యోగుల సంబంధించినటువంటి గొంతుక వారి ఆవేదన. సో మరిన్ని ఇంటర్వ్యూల కోసం ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.